Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. తెలంగాణలో త్వరలో మంత్రిమండలి విస్తరణ జరగనుందా? రేవంత్ కేబినెట్ లో ప్రొఫెసర్ కోదండరాం చోటు ఖాయమా? ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవిని కోదండరాంకి కట్టబెడతారా? అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేట్ పోస్టులపై కసరత్తు జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకి పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే ఓ లిస్ట్ ను రెడీ చేసినట్టు సమాచారం. మరోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా అడుగులు పడుతున్నాయి. అయితే ఈసారి మంత్రివర్గంలోకి ప్రొఫెసర్ కోదండరాం ను తీసుకుంటారని వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమానికి ఊపు తెచ్చారు. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ కు తమ మద్దతు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవిచ్చి ఎమ్మెల్సీగా ఎన్నికవగానే మంత్రి పదవి కేటాయించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారట. తన మనసులో మాటను హైకమాండ్ వద్ద కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఆయనకు విద్యాశాఖను కేటాయిస్తున్నారన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. కోదండరాం ను మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించడం ద్వారా ప్రొఫెసర్ గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అదే విధంగా కోదండరాం కి మంత్రి పదవి కేటాయిస్తే బీఆర్ఎస్ పై నైతికంగా పైచేయి సాధించవచ్చనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఉద్యమకారుడికి మంత్రి పదవి ఇచ్చినట్టు ఉంటుందనే అంచనాలు కూడా వేస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం కూడా ఉంది. ఈ విస్తరణలో మరో 6గురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. గత మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అవకాశం దక్కలేదు. దీంతో ఆ జిల్లాల వాళ్లకి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. హోంశాఖతో పాటుగా విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖల్ని కొత్త వాళ్లకు అప్పగించే అవకాశం ఉంది. 6 మంత్రి పదవుల్లో కోదండరాంకి ఒక మంత్రి పదవి ఇస్తే మిగిలిన 5గురు ఎవరన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. షబ్బీర్ అలీ కూడా మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్లు లాబింగ్ మొదలు పెట్టేశారు. కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఎవరెవరికి మంత్రి పదవి దక్కుతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.